హలో టు ఎవ్రీవన్. పాలినామియల్స్ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చేసి జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్స్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్ని గ్రాఫ్ మీద ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి, ఇచ్చినటువంటి ఆ గ్రాఫ్ని అది లీనియరా, క్వాడ్రాటికా, క్యూబికా పాలినామియల్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం ఎలా. ఓకేనా. ఒక పాలినామియల్ ఇచ్చినట్లయితే దానికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఆ వాల్యూస్ని మనం గ్రాఫ్ మీద పాయింట్స్ లాగా రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. లీనియర్ పాలినామియల్ అయితే గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది, క్యూబిక్ పాలినామియల్ అయితే గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాఫ్స్ అనేవి పాలినామియల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. మనకి బోర్డ్ ఎగ్జామ్లో వచ్చేసి ఖచ్చితంగా 6 మార్క్స్కి గ్రాఫ్ రావడం జరుగుతుంది. ఓకేనా. 6 మార్క్స్కి గ్రాఫ్ లేకుండా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇంకా ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే వారిని కూడా ఈ లాంగ్ మార్క్స్ క్వశ్చన్ని ఈజీ మెథడ్లో తెలుసుకోవటం, ప్రాక్టీస్ చేయటం, ఎగ్జామ్లో మంచి మార్కులు పొందే విధంగా హెల్ప్ చేయండి. ఛానల్ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా మనం ఈరోజు టాపిక్ని డిస్కస్ చేద్దాం. గ్రాఫ్. మన పాలినామియల్స్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఏ ఎక్స్ప్రెషన్స్లలో చేస్తామంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లలో పాలినామియల్స్ ఏంటి? లీనియర్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. ఈ మూడు పాలినామియల్స్ మీద మనం గ్రాఫ్ అనేది రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనా. గ్రాఫ్ ప్లాట్ చేయడం జరుగుతుంది. లీనియర్ పాలినామియల్ అంటే మనకి డిగ్రీ ఎంత ఉండాలి? 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసి డిగ్రీ 2 ఉండాలి. క్యూబిక్ పాలినామియల్లో డిగ్రీ 3 ఉండాలి. అంటే డిగ్రీ 3, 2, 1 ఈ విధంగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ని మనం ఈ పాలినామియల్స్ అంటాం. ఓకేనా. సపోజ్ డిగ్రీ 1 ఉన్న ఎగ్జాంపుల్ 2x - 1 కానీ, ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి 4x² + 3x + 2 కానీ, దీని యొక్క డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఎంత? 2. కాబట్టి సెకండ్ డిగ్రీ. దీని యొక్క డిగ్రీ ఎంత? 2. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ ఎంత ఉండాలి? క్యూబ్లో ఉండాలి, 3 ఉండాలి. అంటే 3x³ + 2x² + 5 ఈ విధంగా ఉంటే దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 3. కాబట్టి దీన్ని ఏమంటాం? క్యూబిక్ పాలినామియల్స్ అంటాం. ఈ మూడు పాలినామియల్స్ని అంటే ఇచ్చిన ఈ పాలినామియల్ని సపోజ్ ఒకవేళ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు, దాన్ని గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేయడం ఎలా? లేదు లీనియర్ పాలినామియల్ ఇచ్చాడు, అది గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేయడం ఎలా అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్స్లో డిగ్రీ 1 ఉన్న వాటిని లీనియర్ పాలినామియల్స్ అంటాం. లీనియర్ పాలినామియల్స్లో గ్రాఫ్ని ఏ విధంగా మనం రిప్రజెంటేషన్ చేయాలి? లీనియర్ పాలినామియల్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు? 2x + 3 ఇచ్చిన పాలినామియల్ 2x + 3. ఇక్కడ వేరియబుల్ x ఒకటే కాబట్టి ఈ 2x + 3ని ఎగ్జాంపుల్ మనం ఏమనుకోవచ్చు? y = p(x)ని y = 2x + 3 అని తీసుకోవాలి. ఇక్కడ x వాల్యూస్ని మనం తీసుకోవచ్చు. ఇటు 2 వాల్యూస్, అటు 2 వాల్యూస్, అంటే నెగిటివ్స్ ఒక 2, పాజిటివ్స్ ఒక 2. ఎక్స్ వాల్యూ అనేది రియల్ నెంబర్. వైలలో మనకి నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ వాల్యూని ఏం చేయాలి? ఇచ్చిన పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ వై వాల్యూ అనేది వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని, వై వాల్యూని మన గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేస్తే మనకి లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది ప్లాట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6 మార్క్స్కి మనకి ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. లీనియర్ పాలినామియల్కి సంబంధించి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక గ్రాఫ్ అనేది మనం రిప్రజెంటేషన్ చేసి చూద్దాం. ఓకే రైట్. ఎగ్జాంపుల్ p(x) = 2x + 3 ఇచ్చాడు. 2x + 3. ఓకే. దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేయటం ఎలా? ఇది గివెన్ పాలినామియల్. అన్ని x వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని y = 2x + 3 అని తీసుకుంటే ఇప్పుడు మనం x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఆ xని, yని పాయింట్స్ లాగా రాసుకొని గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేయాలన్నమాట.
Now we take into x equal to ఏమేమి తీసుకుందాం, -2 -1 0 1 2 తీసుకొని ఒక్కొక్కటి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ x ఈక్వల్ టు -2 తీసుకుంటే y ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేయండి. y ఈక్వల్ టు x ప్లస్లో x వాల్యూ -2 పెడితే 2 ఇంటూ -2 ప్లస్ 3. దేర్ఫోర్ y ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4 ప్లస్ 3. ఓకేనా, స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి y ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే 4 ప్లస్ ఉంది -3 అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కాబట్టి మైనస్ కామన్ తీస్తే ఈ విధంగా రాయవచ్చు. 4లో నుండి 3 పోతే 1, బయట ఏముంది మైనస్, కాబట్టి y ఈక్వల్ టు -1 y ఈక్వల్ టు -1. నెక్స్ట్ x వాల్యూ ఇట్లనే పాయింట్స్ రూపంలో మనం రాసుకున్నట్లయితే x కామా y ఈక్వల్ టు x వచ్చేసి -2 y వచ్చేసి -1. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సేమ్ x ఈక్వల్ టు ఇదే ఈక్వేషన్, x ఈక్వల్ టు -1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 2 ఇంటూ x -1 ప్లస్ 3. దేర్ఫోర్ y ఈక్వల్ టు 2 ఇంటూ -1 -2 ప్లస్ 3. దేర్ఫోర్ y ఈక్వల్ టు పెద్ద నెంబర్ 3 కాబట్టి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 3 - 2 ప్లస్ 1. సో దేర్ఫోర్ x కామా వైని పాయింట్స్ రూపంలో రాస్తే x వచ్చేసి -1 కామా y వచ్చేసి 1. ఈ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, x ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే దేర్ఫోర్ y ఈక్వల్ టు 2 ఇంటూ x0 ప్లస్ 3. దేర్ఫోర్ y ఈక్వల్ టు 2 ఇంటూ 0 0 ప్లస్ 3. దేర్ఫోర్ y ఈక్వల్ టు ప్లస్ 3. పాయింట్స్ రూపంలో రాసుకున్నట్లయితే x కామా y ఈక్వల్ టు x వచ్చేసి 0 y వచ్చేసి ప్లస్ 3. రైట్. నెక్స్ట్ x ఈక్వల్ టు +1 తీసుకున్నట్లయితే therefore y ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 1 3. therefore y ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 ప్లస్ 3 2 ప్లస్ 3 5. సో y ఈక్వల్ టు 5. వీళ్ళని మన పాయింట్స్ ప్రకారం రాసినట్లయితే x కామా y ఈక్వల్ టు x 1 y ప్లస్ 5. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కూడా తీసుకుందాం. అటు 2 నెగిటివ్స్ 2 అయితే పాజిటివ్స్ కూడా 2 అవుతాయి. దేర్ఫోర్ x ఈక్వల్ టు +2 తీసుకున్నట్లయితే x ఉన్న ప్లేస్లో అదే ఈక్వేషన్లో 2 ఇంటూ 2 ప్లస్ 3 2 2 4. ఎస్ y ఈక్వల్ టు 4 ప్లస్ 3 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7 y ఈక్వల్ టు 7. పాయింట్స్ రూపంలో వీళ్ళు రాసుకుందాం. అంటే x కామా y ఈక్వల్ టు x ఏమో 2 y ఏమో 7. ఓకే, ఈ విధంగా మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి, మీ ఇష్టం ఎన్ని వాల్యూస్ అయినా మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ మనం అటు నెగిటివ్స్ 2 తీసుకున్నాం, పాజిటివ్స్ 2 తీసుకున్నాం కాబట్టి ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంటేషన్ చేయాలి. వీటిని ఒక్కొక్కటిగా మంచి టేబుల్ రూపంలో రాసుకొని తర్వాత గ్రాఫ్లో రిప్రజెంటేషన్ చేద్దాం. ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్, ఇది ఫిఫ్త్ పాయింట్. ఈ 5 పాయింట్స్ని మనం ఒక టేబుల్ రూపంలో రిప్రజెంటేషన్ చేసుకుందాం. ఓకేనా, ఇది x వాల్యూ అనుకుంటే ఇది y వాల్యూ, ఇది x కామా y వాల్యూ. ఓకేనా, x ఫస్ట్ టైం తీసుకున్నాం -2 తీసుకున్నాం, తర్వాత -1 తీసుకున్నాం, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 2. జాగ్రత్తగా వాల్యూస్ వేద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రతి x వాల్యూని తీసుకొని చేసాం కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్స్ చేసేద్దాం. x వాల్యూ -2 తీసుకుంటే y -1. సో x కామా y ఏమైంది -2 కామా -1. నెక్స్ట్ x -1 తీసుకున్నట్లయితే y +1. దేర్ఫోర్ x కామా y 1 -1 కామా 1.
నెక్స్ట్ x = 0 తీసుకుంటే y 3. దేర్ఫోర్ x, y అంటే 0, 3. నెక్స్ట్ x వాల్యూ 1 తీసుకున్నట్లయితే y వాల్యూ 5. 1, 5. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకున్నట్లయితే y వాల్యూ 7. దేర్ఫోర్ 2, 7. ఓకేనా? ఎన్ని పాయింట్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ వచ్చాయి. ఈ 5 పాయింట్స్ని జాగ్రత్తగా గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలన్నమాట. ఓకేనా? గ్రాఫ్ మీద జాగ్రత్తగా రిప్రజెంటేషన్ చేయాలి. ఇది జాగ్రత్తగా రిప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మనకు 6 మార్క్స్ అనేది ఫైనల్లో మిస్ అవ్వం. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయండి. మీకు వచ్చిన ఈ వాల్యూస్ని ఒక టేబుల్ రూపంలో కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్నట్లయితే మనం గ్రాఫ్ గీయటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు గ్రాఫ్ మీద ఈ వాల్యూస్ని రిప్రజెంటేషన్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. ఓకేనా? ఇది ఆరిజిన్ 0. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి స్కేల్ ఎక్స్ యాక్సిస్ మీద 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ వై యాక్సిస్ మీద వచ్చేసి సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పాయింట్ -2, -1. ఫస్ట్ పాయింట్ వచ్చేసి -2, -1. -2, -1 అంటే ఈ -2 ఇటు -1. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ -1, -1. -1, 1 అంటే x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ మీద 1 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ 0, 3 అంటే x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 3. ఇది 0, 3. నెక్స్ట్ 1, 5. 1 అంటే x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 5. నెక్స్ట్ 2, 7. 2, 7 అంటే x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 7. ఇది 2, 7. ఓకేనా? మొత్తాన్ని జాయిన్ చేసుకుంటూ వస్తే మనకొక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా గ్రాఫ్ ప్రజెంటేషన్ చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా నీట్గా పాయింట్స్ని కూడా మనం తీసుకున్న పాయింట్స్ ప్రతి పాయింట్ని ఇక్కడ రాయాలన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి -2, -1, తర్వాత -1, 1, తర్వాత 0, 3, తర్వాత 1, 5, నెక్స్ట్ వచ్చేసి 2, 7. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా స్కేల్ రాయాలి. మనం x యాక్సిస్ మీద ఇక్కడ స్కేల్ అని పెట్టేసి x యాక్సిస్ మీద ఎంత స్కేల్ తీసుకున్నాం? 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు, నెక్స్ట్ y యాక్సిస్ మీద కూడా 1 యూనిట్, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అనేసి రాయాలన్నమాట. ఓకేనా? స్కేల్ రాయాలి, జాగ్రత్తగా x యాక్సిస్, y యాక్సిస్ గీయాలి. గ్రాఫ్ అనేది చాలా జాగ్రత్తగా రిప్రజెంటేషన్ చేయాలి. ఇది ఎందుకని స్ట్రైట్ లైన్ వచ్చింది? మనం తీసుకుంది ఏ ఈక్వేషన్? లీనియర్ ఈక్వేషన్. మనం తీసుకున్న లీనియర్ ఈక్వేషన్ y = 2x + 3. దేర్ఫోర్ లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది? స్ట్రైట్ లైన్గా వస్తుంది. దీనికి డిగ్రీ ఎంత? 1 డిగ్రీ కాబట్టి ఒక్కచాటే మీట్ అవుతుంది అనమాట x యాక్సిస్కి. కాబట్టి ఇది చాలా స్ట్రైట్ లైన్గా వస్తుంది. మనకి సేమ్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ చేసాం కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సేమ్ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే గ్రాఫ్ వచ్చిందో మనకు కూడా అదే విధంగా గ్రాఫ్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇదేమో ఇక్కడ రాయండి, y = 2x + 3 గ్రాఫ్. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ప్రాక్టీస్ చేయండి. ఇదే గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్, అది కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. మనం ఒకటే మోడల్ అయింది, ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ సమ్. కాబట్టి
చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. చూడండి సేమ్ ఇదే క్వశ్చన్ కాబట్టి సేమ్ ఇదే మోడల్కి సంబంధించి డూ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డూ దీస్లో రోమన్ నెంబర్ 1 సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ మెథడ్. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ తీసుకోండి, వై వాల్యూస్ వస్తాయి, టేబుల్ వేయండి, నీట్గా గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయండి. 6 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ కాబట్టి చాలా చాలా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?